హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన భాగ్య చక్రం నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఏమిటి నాన్నగారు అది? మెల్లగా తండ్రి దగ్గరకు వెళ్లి ప్రశ్నించింది శ్రీలక్ష్మి. శ్రీనివాసరావు వదనంలో అనేక రంగులు మారాయి. సిగ్గు, బాధ, అవమానం, దుఃఖం అన్నీ ఒక్కసారిగా ఆయనలో మూర్తిభవించాయి. ఏం లేదు తల్లి, ఏం లేదు, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు దుఃఖభారమైన కంఠస్వరంతో. కలకల్లాడుతున్న కళ్యాణ వేదిక వెలవెలబోతున్నా, కావలసిన కళ్యాణం అనుమాన సందిగ్ధాలకు లోనైనా, వియ్యమందవలసిన వ్యక్తులు కయ్యం రేపుతున్నా, సరస పరిస్థితులు విరసంలోకి దిగినా చెల్లించని చూపరులంతా వధువు అలా ధీరమతి అయి తలెత్తి తండ్రిని ప్రశ్నించడంతో మాత్రం ఏదో జరగరాని మహావిడ్డూరం విపరీతం జరిగినట్లు కళ్ళు కదిలిస్తూ నోరు వెళ్లబెడుతూ ప్రక్కవారి చెవులు కొరుకుతూ బాధపడిపోసాగారు. ఇంకా కొందరు నిర్భయంగా నిర్మోహమాటంగా పైకే విసరసాగారు. చచ్చ, ఎంత సిగ్గులేనితనం ఆడదానికి, అందున పెళ్లి కూతురికి సిగ్గు సింగారంగాని. కరోడాలాగా ఎలా తలెత్తి ధైర్యంగా మాట్లాడుతుందో. ఒక ముత్తైదువ బొగ్గలు నొక్కుంది. మరే ఎంత చదువుకుంటే మాత్రం అంత విరగబాట? ఆడది కాదు, ఒక నడి వయస్కుడి ఓ వాచ. ఓ పక్క పెళ్లి అనుమానంలో పడింది. సిగ్గుపడి సగం చచ్చినట్టు ఏడవక తగుదునమ్మా అంటూ తలెత్తి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతోంది. మరో యవ్వన దశ దాటిన వాడి ఆశ్చర్యంతో కూడిన రిమార్కు. చచ్చ, చదువుకున్న ఆడదంటే అందరికీ అలుసు, తానెంతటిదైతే మాత్రం ఆడదానికి అణుకువ అందం. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడే ఒక యువక రత్నం. అమూల్య అభిప్రాయం అది. ఏం చదువుకుంటే మాత్రం, చదువుకోకుంటే మాత్రం ఆడపిల్ల ఏం తీసిపోయిందని అణిగి పడి ఉండాలి. ఇంకా ఈ లోకంలోని కుళ్ళు, కృత్రిమాలు, అసూయ ద్వేషాలతో అంతగా పరిచయం లేని ఒక 16 ఏళ్ల అమాయక బాలిక ఎదురు సవాలది. అన్నీ వినిపించి వినిపించినట్లే లెక్క చేయకుండా నిలబడింది శ్రీలక్ష్మి. విషయం ఏమిటో నాకు చెప్పండి నాన్నగారు. ఎందుకు సందేహిస్తారు? నేనేమీ పసిపిల్లను, అజ్ఞానరాల్ని కాను. మీ నోటితో మీరే ఎన్నోసార్లు నాకు ఎదిగి అంది వచ్చిన కుమారుడు లేకపోయినా నువ్వే ఆ కొరత తీరుస్తావు, నువ్వు నా కూతురువి కాదు కొడుకువే అన్నారు. అటువంటి నాకు ఈనాడు పీటల వరకు వచ్చిన ఈ పెళ్లికి, ఈ రభస జరుగుతున్న కారణం ఏమిటో తెలుసుకునే అర్హత లేదా? శ్రీనివాసరావు కరిగిపోయాడు. కుమార్తెను అక్కున చేర్చుకుంటూ చెప్పలేక చెప్పాడు. ఉంది తల్లి, అర్హత నీకు ఉంది. కానీ నాకే తెలివి, యోగ్యత లేవు. అన్నిటా నీ సహాయం తీసుకునే నేను ఈ ముఖ్య విషయంలో మాత్రం నీ సలహా సంప్రదింపులు లేకుండా విషయం రహస్యంగా గోప్యంగా ఉంచాను. అందుకే ఈ శిక్ష. మొహం కొట్టుకున్నాడు. అంతా చూస్తున్న శ్రీపతి అసహనంతో మండిపడ్డాడు. ఏమిటయ్యా ఈ తాత్సారం? అవునో కాదో ఒక్క ముక్క చెప్తే మేము ఉండేదో పోయేదో తేల్చుకుంటాం. ఏమిటి మామయ్య, విషయం ఏమిటి? శ్రీ నగేష్ కూడా రంగంలోకి దిగాడు. ఏమిటా? క్రూరంగా చూశాడు శ్రీపతి. చూడు, ఈ పెద్ద మనిషి మహా జిల్లా జడ్జి చేశాడట. ఇలాగే కావాలి. పెళ్లికి ముందే 1,25,000 రొక్కంగా తెచ్చి నా ఇంట్లో పెడతానన్నాడు. నమ్మాను. ఒక్క 25 మాత్రం ఇచ్చాడు. మిగిలినది తరలి వచ్చాక ఇస్తాను, ఇంకా పొలం అమ్ముడు కాలేదు అంటూ బ్రతిమాలాడు. అది నమ్మాను. వచ్చాం. తీరా వచ్చాక చూడు, ఇంకా అమ్ముడు కాలేదు, తర్వాత ఇస్తాను అంటున్నాడు. ఈ నక్కజిత్తులు నాకు తెలియవా? ఇక తర్వాత ఏమిస్తాడు? శ్రీ నగేష్ నీళ్లు కారిపోయాడు ఆ మాటలకు. ఆ మాట నిజమే అబ్బాయి గారు. శ్రీపతి చేతులు వదిలేసి శ్రీనివాసరావు శ్రీ నగేష్ చేతులు పట్టుకున్నాడు. మీరెవరో నాకు తెలియదు, కానీ ముఖ్యుల్లాగున్నారు. కాస్త మీరైనా నచ్చ చెప్పండి బాబు. పోనీ నోటు రాయించుకోమనండి. అంతేగాని రసాబసా చెయ్యొద్దు. ఆడపిల్ల బ్రతుకు నవ్వుల పాలు చెయ్యొద్దు. నోటు ఎందుకండి, 4 గీసుకోనా? మీరు డబ్బు సమకూర్చండి. అన్నీ కుదిరితే పెళ్లికి మళ్లీ తరలి వస్తాం అంటూ రయ్యిన అరిచాడు శ్రీరామ్. అంతే, నడవరా శ్రీహరి, పోదాం. శ్రీపతి స్థిరంగా అంటూ అడుగు ముందుకు వేస్తుంటే కదలనీయకుండా పట్టుకుని శ్రీనివాసరావు ఇంకా బ్రతిమాలుతూనే ఉన్నాడు. శ్రీ నగేష్ కు పరిస్థితి అంతా చాలా అసహ్యకరంగా కనిపించింది. చిచ్చి, ఏమిట్రా శ్రీహరి ఇదంతా? ఎంత వ్యక్తిత్వం లేని అప్రయోజకుడుగా నువ్వు. సరసంగా కావలసిన కళ్యాణానికి అడవి మూర్ఖుల్లాగా ఎంత రసాబస చేసుకోవడం ఏమిటి?
శ్రీహరి బెదురుతూ తండ్రి వంక చూశాడు. శ్రీపతి నేత్రాలు నిప్పులు కురిశాయి. నువ్వు నోర్మూయరా నగేష్. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను పాడు చేసిందట. నోరు మూసుకోవలసింది నేను కాదు మామయ్య. నువ్విలా లక్షలు కట్నం తీసుకుంటున్నావని తెలిసి ఏ పోలీసులైనా వస్తే అప్పుడు నోరు మూసుకోవలసింది. నీకో కూతురు ఉండి పరాయ ఆడపిల్లను ఇలా నవ్వుబాట్ల పాలు చేస్తున్నావా? యారా శ్రీహరి, నీకైనా సిగ్గులేదు? ఇంతవరకు వచ్చాక ఇలా అల్లరి చేయటానికి? భార్యకి తిండి పెట్టలేని అప్రయోజకుడుగా ఆడపిల్లధనం మీద బ్రతుకుతావా? నగేష్, శ్రీనాథ్ గర్జించాడు. అంతకంటే నువ్వింకా అధికంగా మాట్లాడితే మర్యాద దక్కదు, జాగ్రత్త. ఆగండి. శ్రీలక్ష్మి కంఠం కంచు గంటలా మ్రోగింది. అందరూ ఆశ్చర్యంతో అటు చూశారు. మా గురించి మధ్యన మీకు నిష్ఠూరాలు వద్దు. మీకు మాపై అభిమానం ఉన్నది, అంతే చాలు. మీరెవరో తెలియకపోయినా మీకు కృతజ్ఞతలు అన్నది శ్రీనగేష్ ను ఉద్దేశించి. శ్రీనగేష్ తో సహా అందరూ ఆమె ధైర్య స్థైర్యాలకు విస్మయం చెంది చూడసాగారు. నాన్న, స్థిరంగా గంభీరంగా కుమార్తె తనను సంబోధిస్తుంటే తలెత్తలేకపోయాడు శ్రీనివాసరావు. నాకు కట్నం ఇచ్చి వివాహం నిశ్చయించారా నాన్న? అది నా ఆదర్శానికి వ్యతిరేకమని తెలిసి ఎందుకు ఈ పని చేశారు? పైగా అది నా నుండి రహస్యంగా దాచిపెట్టారా? అప్పటికే శ్రీనివాసరావు అవనత వదనం పైకి లేవలేదు. ఎంతటి బ్రతుకు బ్రతికినా, ఎంతటి ఉద్యోగాలు చేసి ఊళ్ళేలినా ఆడపిల్లను కనడంతో తల్లిదండ్రులు ఇలా దిగజారిపోతారు కాబోలు స్వాగతంగా అన్నట్లే అన్నది శ్రీలక్ష్మి. పైకి అందరికీ వినిపించేటట్లుగానే, నేను చదువుకుంటున్నాను, త్వరలో డాక్టర్నై ప్రయోజకురాలిని కాబోతున్నాను. నా నీడమే 10 మందిని బ్రతికింపజేయగలదానవుతాను. రూపానికి లోటు లేదు, గుణానికి లోటు లేదు. మరి మారని వస్తువులాగా నెత్తిన ఎంత సొమ్ము ఉంచి మరీ శనిని వదిలించుకున్నట్లు వదిలించుకో చూస్తున్నారంటే ఏమనుకోను? లేక నీతి నిగ్రహాలపై మీకు నమ్మకం లేదా? అమ్మ, బాధతో ఊగిపోయాడు శ్రీనివాసరావు. నువ్వు కూడా ఈ తండ్రి మీద మాటలు విసురుతున్నావా తల్లి? అందమైన శ్రీలక్ష్మి వదనంలో అరుణిమ తాండవించింది. కలకల్లాడుతున్న కనులను కోపం ఆవరించింది. కోమల కంఠస్వరాన్ని కర్కసత్వం కైవసం చేసుకుంది. సరళ స్వభావాన్ని కాఠిన్యత, నిర్మోహమాటాలు సొంతం చేసుకున్నాయి. ఒక్కసారిగా వినోదంగా జాలిగా చూస్తున్న అందరి వైపు చూస్తూ నిర్భీతిగా ప్రశ్నించింది. మరి ఏమంటారు నాన్న? వీరందరూ ఎందుకిలా నన్ను ఈనాడు హేళనగా జాలిగా చూడాలి? ఎందుకు నేనిలా నలుగురిచే పరిహసింపబడాలి? ఎందుకు ఇటువంటి స్థితిలో నన్ను ఉంచారు? కాస్త తిండి బట్ట ఇచ్చి చదువు చెప్పించుకొని మీ కూతుర్ని మీ ఇంట్లో సుఖంగా ఉండనీయకుండా ఎందుకు ఇదంతా చేశారు? 1,25,000 పోసి నన్ను మరొకరికి దానం చేస్తున్నారు. ఈ ఉన్నదంతా నాకే ఇచ్చి మిగిలిన పిల్లల్ని ఏం చేద్దామనుకున్నారు? శ్రీనివాసరావు మంద్రస్వరంతో అన్నాడు. నేను కోర్టు మనసుబుగా జడ్జిగా పనిచేసినప్పుడు ఈ శ్రీపతి గారికి ఎన్నో వ్యవహారాలలో ప్రతిఫలాపేక్ష లేకుండా అనేక సాయాలు చేశాను. వరుడు చక్కనివాడు, విద్యావంతుడు అని వదులుకోలేకపోయాను. నాచే ఎన్నో ఉపకారాలు పొందిన శ్రీపతి ఈ మాత్రం ఆదుకోలేడా అనుకున్నాను. నిర్లక్ష్యంగా అన్నది శ్రీలక్ష్మి. మనిషిలో ఆ మాత్రం విశ్వాసమే ఉంటే సునకానికి ఈ ప్రపంచంలో అంత విలువ ఎందుకుంటుంది నాన్న? అక్కర్లేదు. ఎంత హీనంగా దిగజారిపోయిన ఈ వ్యవస్థ సమూలంగా నాశనమైపోయి కన్యలందరూ ఆజన్మాంతం అవివాహితులుగానే ఉండిపోయినా నాకు చింత లేదు. కానీ ఈ పాడు పద్ధతిని మాత్రం నేను హర్షించలేను. అమ్మాయి, కాబోయే అత్తవారినే మాటలు మీరుతున్నావు, శ్రీపతి హెచ్చరించాడు. అత్తవారు హేళనగా పలికింది శ్రీలక్ష్మి. మరల కంటే హీనమైపోయిన మనుషులు. ఇంకా బాంధవ్యాలు, వరస వావిళ్ళు ఎక్కడా? ఇక ఆశలు ఏమీ లేవు. అయ్యా, వెళ్ళిరండి. అంత కఠినాత్ములైన మీకు కోడరికము, అంత అప్రయోజకుడైన మీ అబ్బాయికి కాపురము చేయవలసిన కన్య ఎవరో? చాలా దురదృష్టవంతురాలు. చిచ్చి, అవమానం! శ్రీనాథ్, శ్రీరాములు కాలితో నేలం తన్నుతూ అరిచారు. అవును, మాకు జరిగిన అవమానానికి ప్రత్యవమానం ఇది. మా నాన్నగారు పెళ్లి చేయటానికి, మీరు చేసుకోవడానికి నేనేమి బొమ్మను కాను. ఈ జన్మలో ఇక మీకు మాకు బంధుత్వం కుదరదు. సత్వరం వెళ్ళిపోండి. అమ్మా తల్లి, ఏమిటిది? ఇది మనకే అవమానం. ఆ విషయాలు నేను ఎలాగో సర్దుబాటు చేసుకుంటాను. నువ్వు మాట్లాడక ఊరుకో తల్లి అంటూ శ్రీనివాసరావు తిరిగి శ్రీపతిని బ్రతిమాలుకోబోతూ కుమార్తె పిలుపు విని ఆగిపోయాడు.
నాన్న, ఇక వారిని మీరు ప్రాధేయపడ్డారంటే నా మీద ఒట్టే. ప్రాజ్ఞులు వివేకవంతులు అయిన ఆడపిల్లలను కూడా ఈ దేశంలో తల్లిదండ్రులు ఇలా ఇంకా పిన్నవారిని అమాయకులను చూచినట్లే చూడడంతోనే సమస్యలు ఇలా అధికమైపోతున్నాయి. ప్రభుత్వం వారి ప్రణాళికలు పాడైపోతున్నాయి. యువకుల వల్ల పెద్దల వల్ల మాసిపోని ఈ వరకట్న దురాచారాన్ని నామరూపాలు లేకుండా నశింపచేయటానికి ఇక యువతులే కంకణం కట్టుకోవాలి. ప్రభుత్వం వద్దని శాసించినప్పటికీ కట్నాలు ఇచ్చేవారు ఇస్తున్నారు, తీసుకునేవారు తీసుకుంటున్నారు. వరులు నిర్లజ్జగా అమ్ముడైపోతున్నారు. ఎంతెంత డబ్బు పోసి కన్నవారిని ఉసురు పెట్టి ఒక విశ్వాసఘాతకునికి అప్రయోజకునికి కొనుక్కుని అతని వంశాన్ని అభివృద్ధి చేసే కంటే అభిమానవతి అయిన కన్య ఆజన్మాంతం కన్యత్వంతోనే హాయిగా ఉండిపోతే మేలు. అసంభవమైన నాడు కళ్యాణం కంటే మరణమే మంచిది. వధువు తల్లి పరుగు పరుగున వచ్చింది లోనుండి. కుమార్తె నోరు చేతితో మోస్తూ, అనుకోని ఈ సంఘటనకు అమ్మాయి మతి కాస్త చెదిరినట్లుంది అన్నగారు, మీరు క్షమించాలి. అనుకున్న ముహూర్తం దాటిపోకుండా ఆ కాస్త 3 ముళ్ళు పడనీయండి, తర్వాత డబ్బిచ్చుకుంటాం, లేకుంటే పిల్ల ఏ అఘాయిత్యానికైనా పాలుపడే ప్రమాదం ఉంది అంటూ శ్రీపతిని బ్రతిమలాడింది. చాలు, ఈ పొగరపోతు పిల్ల మనకెందుకు అని శ్రీనాథులు వగరుస్తున్నప్పటికీ డబ్బే ప్రధానంగా గల శ్రీపతి వ్యవహారం మొదటికే బెడిసి కొడుతోందేమోనని గ్రహించి మెత్తపడబోయాడు. పోనీ చిన్నపిల్ల మాటలకేం గాని, ఈ భూమి ప్రస్తుతానికి మా పేర గాయం చేయండి, తర్వాత డబ్బు సర్దుబాటు చేదురు గాని, ఆ మాటలన్నీ అనవసరం ఖండితంగా అన్నది శ్రీలక్ష్మి. నాకేమీ మతి చెదరలేదు. బెంగ పెట్టుకోవడానికి, మతి చెడి అఘాయిత్యాలు చేయడానికి నేనేమీ తెలుగు తక్కువ దాన్ని కాదు. ఎవరో కటిక వాళ్ల కోసం కన్నగారి కడుపులో కార్చిచ్చు పెట్టను. మీరంతా నిశ్చింతగా ఉండండి అమ్మా, నేనేమీ తొందరపడను. కానీ మీపై మాత్రం ఇక నా వివాహ బాధ్యత లేదు. కులం, మతం, ధనం పట్టుకు వేళ్లాడకుండా ప్రాజ్ఞత వచ్చిన పసిదానికి మళ్ళీ తల్లిదండ్రులపై బాధ్యత మోపకుండా ప్రతి కన్య తన వరుణ్ణి తానే ఎంచుకుంటే డబ్బును పిండే ఈ రాబందులందరికీ రోగం అణిగిపోతుంది. ఇక నేను ఆ పని చేయదలుచుకున్నాను. ఇది కళ్యాణ వేదిక కాదు, అవమాన సభ. పౌరహితులు, పెద్దలు, మంత్రాలు, హోమాలు, కంకణాలు, బాసికాలు, ఈ అన్నిటికీ విలువ, పవిత్రత ఒకనాడున్నాయేమో కానీ ఈనాడు లేవు. ఈనాడు వీటి అవసరమే లేదు. మనిషి స్వార్థం ముందు ఈనాడు మీరందరూ ఇవన్నీ ఏమీ చేయలేవు. వీటితో నిమిత్తం లేని పవిత్రమైన మనోబంధం మాత్రమే నేడవసరం. ఏ బాహ్య బంధాలు కాజాలవు. మొదట వాసికం చేతి కళ్యాణ కంకణం తీసి నిండుగా ప్రజ్వరిల్లుతున్న హోమగుండంలోకి విసిరేసి విసవిస తన గదిలోకి పోయి తలుపు మూసుకున్న శ్రీలక్ష్మిని ఎవరికి వారే చిత్రంగా మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఇది ఒక ఆడదా? ఇక దానికే కాదు, ఈ ఊరి ఆడపిల్లలకే పెళ్లి కాదు. గయ్యాళి మేళం చెరచెరలాడుతూ శ్రీపతి కొడుకులు తిరిగి ముఖం పట్టారు. మాటలు తిన్నగా రాని, లేకుంటే ఊరు దాటవు. ఓ యువకుడు చేతికర్ర నేలకేసి కొట్టి సవాలు చేశాడు. అవురా కలికాలం అన్నాడొక వృద్ధుడు శ్రీలక్ష్మి ప్రవర్తనను నిరసిస్తూ. పొయ్యే కాలం నాయన, వంత పాడింది ఒక వృద్ధ వనిత. పర్వాలేదు, ఏ ఆడపిల్ల చేయని సాహసం ఇవాళ ఒక ఆంధ్రుల అమ్మాయి చేయడం నిజంగా గర్వకారణం. ప్రతి ఒక్కరూ ఇలా ఉంటే ధనమదాందుల పొగరు అణిగిపోదు అంటూ వ్యాఖ్యానించింది మరొక యువతి. ఆహాహా, ఏం నావెల్టీ. ఈ అమ్మాయి ముందు ఏ హీరోయిన్ కూడా దిగదుడిపే. ఈ సీనే గనక ఏ సినీ డైరెక్టర్ అయినా చూసి ఉంటే గుండెలు బాదుకుని ఉండును. తక్షణం తన సినిమాలో కాపీ కొట్టేసి ఉండును. పేటల మీద చెడిపోయిన కళ్యాణంలో వరిని కాళ్లు పట్టి కడివేడు కన్నీరు కురిపించే కన్యలను చూసి చూసి విసిగెత్తిపోయారు ప్రేక్షకులు అంటూ ఆశ్చర్యపడిపోయాడు ఒక కాలేజీ విద్యార్థి. కళకళ్లాడే కళ్యాణ మండపము, గృహము క్షణాలలో వెలవెలబోయాయి. జనం అంతా వెళ్లిపోయి ఇక ఏం చెయ్యడం, ఎలా తలెత్తుకోవడం? పిల్లకి ఇక ఈ జన్మలో పెళ్ళవుతుందా? ఖాళీ కళ్యాణ మందిరం దగ్గర నెత్తిన చేతులు వేసుకుని తమలో తాము అనుకుంటూ బాధపడుతున్న శ్రీనివాసరావు దంపతుల చెంతకు వచ్చాడు శ్రీనాగేష్. మీరా బాబు, మీరు వాళ్లతో వెళ్ళిపోలేదా? శ్రీనివాసరావు ప్రశ్నించాడు. లేదు, మంత్ర గంభీర స్వరంలో విచారం మేళవించింది. అందరిలాగా బాధ్యత లేకుండా వెళ్లిపోవడానికి మనస్కరించలేదు. నాకు బాధ్యత ఉన్నా లేకపోయినా మగపెళ్లి వారి తరపున వచ్చాను. జరిగినదంతా చూశాను.
మిమ్మల్ని సముదాయించి క్షమాపణలు తెలుపుకోవలసిన బాధ్యత మనిషిగా నా మీద ఉంది అనుకున్నాను. అందుకే హడావుడి అణిగి మీరు కాస్త స్థిమిత పడే వరకు బయట వేచి ఉన్నాను. దంపతులు ఆశ్చర్యంగా చూశారు అతన్ని. మీరెవరో ఈ కాలపు మనుషుల్లా లేరు బాబు, ఇంకా ఇటువంటి మనుషులు ఉన్నారన్నమాట అన్నాడు శ్రీనివాసరావు కళ్ళొత్తుకుంటూ. అతని భార్య అన్నది, మా కర్మ, ఎవరి ఓదార్పు మాత్రం ఏం చేయగలదు బాబు. అయినా అసలు వాళ్లకే లేని విచారం మీకెందుకు? ఆడదైన తర్వాత అంత అహంకారమా? ఏవో ఒడిదుడుకులు వస్తాయి, అంత మాత్రాన 10 మందిలో అలా రెచ్చిపోవడమా? కాదు కాదు, క్షమించండి, మీరు పొరపడుతున్నారు. చాలా నొచ్చుకుంటూ మాట్లాడాడు శ్రీ నాగేష్. అణకువతో పాటు ఆత్మగౌరవం కూడా అవసరమేనండి. మీ అమ్మాయి గారి ప్రవర్తనలో తప్పేమీ లేదు. ఈ జరిగిన దానికంతకు ఒక మగవాడిగా నేను చాలా సిగ్గుపడుతున్నాను. అన్ని అక్రమాలకు నోరు మోసుకుని అణిగిమణిగి పడి ఉండే ఆడజాతిలో నేటికి ఒక్క యువతైన ఇటువంటి ఉన్నత విప్లవాత్మక భావాలు కలిగి ఉండడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆమె గారు అన్నట్లు ఒక విశ్వాసఘాతకునికి లక్షలు పోసి కొనుక్కుంటే విశ్వాసంతో పడుండే 4 కుక్కలను గుమ్మం దగ్గర కట్టివేసుకుని పోషించడం ఉత్తమం. మాటలకేంలే బాబు, ఏది ఎంతమంది వచ్చారు, పోనీ ఒక్కరైనా మీ బిడ్డకేం లోటు, నేను చేసుకుంటాను అని ముందుకు వచ్చారా? పనుల్లో లేని మాటలెందుకు? ఈ పిల్లకిక పెళ్ళైనప్పుడు కదా నాకు శాంతి. అంతలో శ్రీలక్ష్మి గాలి దుమారంలాగా వచ్చింది లో నుండి తలుపు తీసుకొని. ఆ ముహూర్తానికే ఎవడో ఒకడు జాలిపడి ఎందుకు ముడెట్టుకోలేదు అని వాపోతున్నావా? అక్కర్లేదు. ఆ జాలి కాస్త హారతి కర్పూరమై ఎగిరిపోయాక నన్నేదో ఉపద్రవం నుంచి ఉద్ధరించాను అని ఆ పైన జీవితాంతం దెప్పుతాడు. ఇప్పుడేమీ మహాపరాధం వాటిల్లలేదు. అటువంటి జాలి నాకు మానవ మాత్రం నుంచి కాదు, దేవేంద్రుడి దగ్గర నుంచి అయినా వద్దు అంటూ శ్రీ నగేష్ వంక తిరిగి అన్నది. క్షమించండి, నిజంగా నేను చాలా మితభాషిని. కానీ ఈ నా మనస్సు నోరు నా ఆధీనం తప్పిపోయాయి. మీరే గనక ఇక్కడ ఈ పరిస్థితుల్లో లేకుంటే, నాకు పరిచయం అవ్వకపోతే నేను ఏకమొత్తంగా పురుష జాతినే ద్వేషించి ఉందునేమో. పోనీండి, ఆవేశం వద్దు, మీ మనస్సును శాంతపడనీయండి. అంతా మన మంచికే. మంచివారిని దైవం పాడు చేయడనే నమ్మకం నాకుంది. సెలవు. కానీ మళ్ళీ కలుసుకోగలమో లేదో ఒక్క మాట చెప్తున్నాను, కోపగించకండి. నాకు తెలిసినంత వరకు శ్రీహరి చాలా ఉత్తముడు, మంచి ఆదర్శాలు కలవాడే. అయితే పెద్దల్ని ఎదిరించలేని నీరసత్వం ఉంది అతనిలో. ఒక్క అతడేనన్నమాట ఏమిటి? ఈనాటి యువతీ యువకులలో ఎందరో గుణవంతులు, ఉత్తమ ఆదర్శాలు కలవారే. అయితే కుటుంబ దారిద్ర్యం, పరిస్థితుల మాటున, బలహీనతల మెత్తదనాల మాటున ఆ ఆదర్శాలు సమాధైపోతున్నాయి అంతే. ఇందుకు ఏ ఒక్క వర్గం వారిని, జాతి వారిని దూషించాల్సిన పని లేదు. యువతి ఒక విధంగా అస్వతంత్ర అయితే యువకుడు మరో విధంగా అస్వతంత్రుడు. అదే అప్రయోజకత. తనను తన సుగుణాలను మెచ్చి ధనాపేక్ష లేని వరుడు లభించాలని కోరుకునే తరుణి తన సోదరుని విషయంలో మాత్రం ఆ ఉదారతను ప్రదర్శించదు. కుమార్తెకు కట్నం ఇవ్వలేక ఉస్సూరనే తల్లిదండ్రులు కుమారుని విషయంలో మాత్రం తారాబదాం నుంచి దిగిరారు. ఇదొక పరిష్కారం లేని విషచక్రం. నా ఉద్దేశంలో యువతీ యువకులు మాత్రమే ఈ విషచక్ర భ్రమణాన్ని విరుగుడు పోసి ఆపుచేయగలరని. నిజమే, ఆలోచనాపూర్వకంగా తల పంకించింది శ్రీలక్ష్మి. అందువల్ల నేను చెప్పే ఒక్క మాట ఏమిటంటే, ఒకవేళ శ్రీహరి తన తండ్రిని లెక్క చేయకుండా ధైర్యంగా మనిషిలా రావడమంటూ సంభవిస్తే మీరు తృణీకరించరాదు. అతడు రక్తబంధాలను త్రెంచుకోలేకున్నాడే కాని భోగభాగ్యాల కోసం అంతగా తాపత్రయపడడు. అతడి మనసు మార్చడానికి, ధైర్యస్థైర్యాలు కలగజేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. నాకు అతడు చాలా కావలసిన బంధువు, ఉత్తమ గుణాలు కలవాడు. ఇంకొక విధంగా మీరు ఆత్మీయులే అయ్యారు. మీ పూర్వ గుణాలను నిజంగా ఎవరైనా మెచ్చవలసిందే. మరి సెలవు. పన్నీటి జల్లుల వంటి అతని వాక్చతురతకు ముగ్ధులై మోగబోయి నిలబడ్డారు శ్రోతలు. శ్రీ నగేష్ కనుమరుగయ్యాడు. అదేమిటి నాయనా, పెళ్లికి వెళ్ళిన వాడు అప్పుడే వచ్చేశావు, 4 రోజులు ఉంటానన్నావు? శ్రీదేవి ఆశ్చర్యంగా ప్రశ్నించింది కుమారుణ్ణి. శ్రీ నగేష్ పరధ్యానంగా అయిష్టంగా జవాబు చెప్పాడు. పెళ్లి జరగలేదమ్మా. అదేమిటి ఆశ్చర్యంగా అన్న శ్రీదేవి తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. ఏం ముహూర్తం ఏ కారణాన్నైనా మారిందా? నిట్టూర్చాడు శ్రీ నగేష్.
ముహూర్తం మారడం కాదు, మనుషుల మనసులే మారిపోయాయి. ఈ దెబ్బతో పరువు గౌరవాలే మంటగలిసిపోయాయి. ఎంత డబ్బుంటే మాత్రం ఎందుకు, పదుగురిలో పలచనైపోయినప్పుడు కట్నం సమకూరలేదని పెళ్లిపేటల మీద పెళ్లిని కాలదనుకుని పోయారు. చిచ్చి, ఆ మగపెళ్లి వారి తరపున బంధువుగా వెళ్ళినందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఎంత దారుణం! చిచ్చి, అన్నయ్యే ఇలా ప్రవర్తించాడా? డబ్బు కోసం ఆ ఆడపిల్ల బతుకు బండలు చేశాడా? పాపం ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందో ఏమో ఆ పిల్ల. లేదు, అదొక్కటే సంతోషకరమైన విషయం. అమ్మాయి చాలా ధైర్యస్తురాలు. చెప్పుతో కొట్టినట్టు మాట్లాడి పొమ్మంది. శ్రీదేవి కనుబొమ్మలు ముడివేసింది. ఆలోచనాపూర్వకంగా అడిగింది, పిల్ల రూపం ఎలా ఉంది? అప్సరసలను తలదన్నుతుంది. మెడిసిన్ 2వ సంవత్సరం చదువుతుందట. అయితే మాత్రం డబ్బు పిచ్చిలో కళ్ళు కప్పుకుపోయిన వాడికి ఆ యోగ్యతలన్నీ కనిపిస్తాయా? ఆహా, నిరసనగా హేళనగా అన్నది శ్రీదేవి. వాళ్లకు కళ్ళు కప్పుకుపోయాయి. పోనీ మరి ఈ వెళ్లిన బలగమంతా తమ తమ నేత్రాలను వివేకాన్ని ఏం చేశారు? చూస్తూ ఊరుకున్నారా? 4 తన్ని 3 ముళ్ళు వేయించలేకపోయారా? లేకుంటే నేను ప్రయోజకుణ్ణి అంటూ ముందుకు వచ్చి ఎవ్వడూ ఆ అమ్మాయిని ఆ అవమానం నుంచి కాపాడి చేపట్టేవాడే లేకపోయాడా? చిచ్చి, ఎందుకొచ్చిన జన్మలు! ఆడదానికి ఎక్కడైతే గౌరవం లేదో అక్కడంతా అనర్థమే. నిరుత్తరుడై తలవాల్చి నిల్చున్నాడు శ్రీనగేష్. శ్రీదేవి మధుర గంభీర స్వరంతో అన్నది, నేను అందరి పెద్దలకు మళ్ళీ అర్థం లేని అధికారాలు చెలాయించను, అలజడి లేవదీయను. ఈ విషయం నేను కొత్తగా వివరించక్కర్లేదబ్బాయి. నాకు తెలుసు నీ ఆదర్శాలు. నాకు తెలుసు నీతో సరిగా ప్రజాసేవ చేయగల డాక్టర్నే వివాహం చేసుకోవాలని నీ అభిలాష. అది నాకు తెలుసు. కానీ ఒక్కొక్కప్పుడు ఆదర్శం కన్నా ఆపత్రక్షణ ప్రధానమవుతుంది. అందరిలో అవమానాల నుండి ఒక ఆడపడుచును తప్పించి మంచి పని చేశాను ఇదిగో అని నా కుమారుడు వెంట తెస్తే చాలా ఆనందించేదాన్ని. ఒక పేలవహాసం మెదిలింది శ్రీనగేష్ పెదవులపై. ఈ లోకంలోని స్త్రీలందరూ నీ వంటి అమృతమూర్తులైతే ఇక సమస్యలే లేవు. అయినా అమ్మ అమృతం అందించినా అందుకోలేని నా వంటి నిర్భాగ్యులు కొందరు. శ్రీదేవి కలవరపడింది. ఇదేమిటి నగేష్, నీ నోటి నుండి ఎన్నడూ వినని నీరసపు మాటలు వింటున్నాను. ఏం ఇప్పుడు నీకేం? ఏం లేదమ్మా, ఏం లేదు, నిట్టూర్పును బలవంతంగా అణుచుకుంటూ అన్నాడు. నేను వెళుతున్నాను. మళ్ళీ 7-8 నెలలకు గాని సెలవు దొరక్కపోవచ్చు. శత్రువులకు అంతు చెక్కకుండా ఉండటానికై బహుశా మా సైనిక స్థావరాలను తరచూ స్థలం మార్చవచ్చు. ఆ హడావుల్లో నీ ఉత్తరాలు నాకు, నా ఉత్తరాలు నీకు కూడా అందకపోవచ్చు. అంత మాత్రాన కంగారు పడకు. శ్రీదేవి కన్నులలో నీరు నిలిచింది. అమ్మా, కలవరపాటుతో సంబోధించాడు శ్రీనగేష్. ఏం లేదు బాబు, నువ్వు చేస్తున్న పని, ఎన్నుకున్న మార్గము మంచివే, నాకు సంతోషమే. కానీ చూడు, నాకు ఒక్కగానొక్క బిడ్డవు. నా బాధను ఏమని వర్ణించను? నువ్వున్న ఈ 4 రోజులు 4 నిమిషాల్లా గడిచాయి. ఇక నువ్వు వెళ్ళాక ప్రతి క్షణం ఒక వర్షమైపోతుంది. నిజమేనమ్మా, నాకు తెలుసు. కానీ అమ్మలందరికీ అమ్మ. దేశానికే ఆపద వచ్చింది. ఆ ఆపద నుండి అమ్మను రక్షించటానికి మరి నీ వంటి అమ్మలు కొందరు బాధపడక తప్పదు. తమ తనయులను, స్వసుఖాల్ని అనేకుల రక్షణకై త్యాగం చెయ్యక తప్పదు అన్నాడు శ్రీనగేష్ తల్లి చెంపల నుండి జాలువారుతున్న కన్నీటిని అద్దుతూ. నిజమే నాయనా, కానీ చూడు, దేశమాతను ఆదుకుని అండగా నిలబడటానికి తనయులు ఇంకా చాలా మంది, లక్షలాది కోట్లాదిగా ఉన్నారు. కానీ ఈ తల్లికి మాత్రం నువ్వే ఏకైక తనయుడివి, నువ్వే దిక్కువు, నువ్వే ఆశాజ్యోతివి. నీవు మినహా మరి మాట్లాడలేకపోయింది శ్రీదేవి. శ్రీనగేష్ హృదయం భారమైంది. నిజమేనమ్మా, కొద్ది రోజులు ఓపిక పట్టు. ఈ అత్యవసర స్థితి దాటితే నా వంటి వారు కొద్దిమంది తప్పుకున్నా భయం లేదు. తల్లులంతా తనయుల్ని నిండుగా ఆశీర్వదించి పంపితే దేశంపైకి వచ్చిన పెనుభూతం తక్షణం వెన్నిచ్చి పారిపోదు. తల్లి పాదాలను స్పృశించి నమస్కరించి భారంగా సాగిపోయాడు. వీధి గడప దాటుతూ చెప్పాడు, మామయ్యను నువ్వొకసారి కలిసి మాట్లాడమ్మా. ఈ రభస జరిగాక ఇక నేను వాళ్లతో మాట్లాడలేదు. వాళ్ళ దారిన వాళ్ళు పోయారు, నా దారి నాదయింది. అలాగే కాలచక్రం పరుగులో 1 సంవత్సర కాలం కరిగిపోయింది. కాలపురుషుని లీలలు కడు వర్ణనాతీతమైన మార్పులు కొని తెచ్చాయి. ఒక అపరాహ్న వేళ శ్రీనగేష్ తన స్వగృహంలో గదిలో ఆసీనుడై ఉన్నాడు.
గవాక్షం నుండి ఒక ఆదర్శ ప్రతిబింబం భాగ్యచక్రం సందడి వెదజల్లుతూ కనిపిస్తోంది. రోగుల తాలూకు జనం, నర్సులు అటు ఇటు తిరుగుతున్నారు. శ్రీ నగేష్ చేతిలో ఏదో గ్రంథమున్నా ఆలోచన వల్లరి మాత్రం అలవిమాలిన అల్లరి చేస్తూ ఎక్కడెక్కడో వివరిస్తున్నది. జీవితానికి అర్థం లేదు. ఎవరో మహావిజ్ఞాని వెలువరిచిన గొప్ప అభిప్రాయం, అనుభవైక వైద్య కఠోర సత్యం. ఆలోచించవలసిన అవసరం లేని రోజులలో అనుభవాలు ఎరుకని తొలి జీవితంలో చదివి నిర్లక్ష్యంగా మరచిపోయిన విషయం ఈనాడు మాత్రం గుర్తుకు వచ్చి ఆలోచనలను కల్పిస్తున్నది. అర్థమే లేకపోతే ఈ కోటాను కోట్ల జీవరాశులు ఎందుకు జీవిస్తున్నట్లు? ఈ నిరంతర సృష్టి, తపన, వ్యయ ప్రయాసలు ఎందుకు? ఈ రాగద్వేషాలు దేనికి? యవ్వనారంభం నుండి డాక్టర్ శ్రీ నగేష్ మస్తిష్కంలో మెదులుతున్న ప్రధానమైన తర్క వితర్కాలు ఇవి. అడుగడుగునా తల ఎత్తి తిరిగి అణచివేయబడుతున్నాయి. జీవితానికి అర్థమైన అనర్థమైన, వివేకంగానో అవివేకంగానో ఆపాదించుకుని సాగిపోయే వాళ్లమే కాని ఆరా తీసి నిశ్చితార్థం తెలుసుకోగల సమర్థులం కాదు అని సరిపెట్టుకుంటూ వచ్చాడెంతవరకు. కానీ నేడు ఉదయం తిరిగి ఒక్కసారి గత పునశ్చరణ జరగడంతో అనవతరం తల ఎత్తబోయి అణగిపోతున్న ఈ ప్రశ్న అవకాశం లభించిందన్నట్లు సగర్వంగా నిటారుగా నిలబడింది. గతం తలపోతలలోనికి రావడానికి కారణం ఉదయమే జయశ్రీ మనిషి చేత కబురు పెట్టింది. తాను తండ్రి శ్రీపతి వచ్చి ఆ పల్లెలోనే ఉన్నామని, ఒక్కసారి వచ్చి చూసిపోమ్మని. తనలో తాను అసహాయుడై నీరసంగా నవ్వుకున్నాడు. పల్లె సేవకే అంకితమైపోవాలని భాగ్యచక్రాన్ని నిర్మించింది తాను. దేశమాత ఆర్తనాదాలు వినగానే తక్షణం వెళ్లిపోయాడు. కథన రంగంలో కడు విలువైన తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి వేసైన స్వతంత్ర భారతిని ఉద్ధరింపబూనుకొన్న దైవతుల్యులైన సేవకులకు సేవ చేసి ఉద్ధరించి శక్త్యానుసారం తల్లి భారతి రుణం తీర్చుకుని తరిద్దామనుకున్నాడు. ఆశయం నెరవేరింది కూడా. ఈ పురాణ భూమి పుణ్యమో, వీరగడ్డ శౌర్యమో, తల్లి భారతి తపఃప్రభావమో, తల్లుల దీవెనో, లేక తనయుల శౌర్యమో, అందరి ఐకమత్యమో, మొత్తం మీద ఆపద గడిచింది. శత్రువు వట్టి చేతులతో వెనుదిరిగాడు. దేశానికి ఆపద తొలగింది. శ్రీ నగేష్ మదిలో తృప్తితో పాటు అనేక అనుభవాలను కూడా చెరగని ముద్రలుగా జీవితంలో నిలిచిపోయాయి. దేశానికి ఆపద, అవసరము గడిచిపోయాయి. కనుక అతడు తిరిగి తన ఆదర్శ జీవితాన్ని కొనసాగించడానికై పల్లెకు చేరుకున్నాడు. తనయుణ్ణి క్షేమంగా వచ్చినందుకు తల్లి శ్రీదేవి అమితానందం చెందింది. తిరిగి ఎంట తల్లి పుత్రుల ప్రశాంత జీవనం ప్రారంభమైంది. భాగ్యచక్రం పల్లె జనులకు ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించే నిలయమైంది. మధ్యాహ్నపు ఎండలో మహా టీవీగా కనపడుతున్న తన ఆసుపత్రి భవనాన్ని తెరపార చూశాడు శ్రీ నగేష్. సుమారు 2 సంవత్సరాలకు పూర్వమే ఈ భాగ్యచక్రం పల్లె ప్రజలకు ఆరోగ్య భాగ్య ప్రసాదం పంచిపెట్టవలసింది. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అంతకంటే అతి ముఖ్యమైన సేవకు తాను వెళ్లిపోవడంతో 2 ఏళ్లు ఆసుపత్రి నిరర్థకంగానే ఉండిపోయింది. పల్లెలో ఉండలేక పారిపోయాడని పదుగురు పకపకలాడారు. పల్లెలో ఈ భవనం అడవిగాచిన వెన్నెలతోనే సమానమని పరిహసించారు. కానీ తిరిగి ఈనాడు తాను వచ్చి రోగుల సేవలో నిమగ్నం కావడంతో భాగ్యచక్రం రోగులతో కిటకిటలాడిపోతున్నది. ఆ పల్లెలో అతి సాహసంతో ఆసుపత్రిని నిర్మించడం, అందున ఆపరేషన్ థియేటర్ కూడా ఏర్పరచడం నిజంగా అతి ప్రశంసనీయం. దేశానికి నీ వంటి వారే నిజమైన పుత్రులు అంటూ ఆ పరిహసించిన వారే ఇప్పుడు తిరిగి అభినందన పరంపర కురిపిస్తున్నారు. అనుదినం అటువంటి అభినందనాపూర్వక ప్రశంసలే అందుతున్నాయి. జీవితానికే కాదు అర్థం లేనిది మనిషి స్వభావపు తీరుతెన్నులకు కూడా ఓ అర్థం అంటూ లేదు. మానవులే ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారో, ఏం మాట్లాడతారో అనూహ్యం. ఎదురుగా డ్రాయర్ పై పడి ఉన్న ఉత్తరాల బుట్టను చూస్తూ శ్రీ నగేష్ ఆలోచనా వాహినిలో కొట్టుకుపోతూ తల్లి ప్రవేశాన్ని కూడా గమనించలేదు. ఏమబ్బాయి, మళ్ళీ 4 అయితే ఆసుపత్రికి వెళ్లిపోతావు. జై దగ్గరకు ఓసారి వెళ్లి రాకూడదు, కబురంపించింది కదా అన్నది శ్రీదేవి. పరధ్యానంగా అని ఊరుకున్నాడు శ్రీ నగేష్. ఒక్క క్షణం తనయుణ్ణి పరిశీలనగా తిలకించి సానునయంగా అన్నది. రాక వచ్చిన వాళ్ళు వస్తూనే మన ఇంటికి రాక వేరే ఉండి
కబురంపడం ఏమిటని కోపం తెచ్చుకున్నావా, లేక ఏమైనా గతమంతా తలుచుకుని అభిమానపడుతున్నావా? మనకి అటువంటి పట్టింపులు అనవసరం. జయ సహజంగానే కొంచెం పెంకి పిల్ల, వివేకం తక్కువ. సరే, మీ మామయ్య మతిమాలిన వాడయ్యాడు కదా, అయినా ఎందుకు, నువ్వు డాక్టరువు, బంధువు, వెళ్ళి చూడడం నీ ధర్మం. నేను ఎక్కడికి వెళ్ళని దాన్ను. మీ నాన్నగారు చనిపోయిన నాటి నుండి ఇంతవరకు నేను గడప దాటలేదు. లేకుంటే నేనే వెళ్లేదాన్ని. శ్రీ నగేష్ చెల్లించాడు. ఎందుకమ్మా అంత మాటలు? ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను, లేచి జోళ్లు తొడుక్కుంటూ అన్నాడు. అలా ఎవరో పరాయి వాళ్ళు ప్రవర్తించినట్లు ప్రవర్తించడం నాకేం బాగుండలేదని చెప్పు. వచ్చి ఇక్కడే మనింట్లోనే ఉండమన్నానని చెప్పు. అలాగే. జీవితానికి అర్థం లేదు, అవునా? ఎవరో మహానుభావుడు చెప్పినట్లు జీవన సాగరాన్ని మదించి వెలికి తీసిన సత్యాలలో క్షీరసాగర మదన ఫలితంగా అమృతంతో పాటు ఉద్భవించిన హాలాహలంలాగా, సిరితో పాటు అవతరించిన జ్యేష్ఠలాగా నిలిచిపోయిన చేదు విషయం ఈ సూక్తి. అయితే ఇది కొందరు దురదృష్టవంతులకు మాత్రమేనా? అందరికీ ఎప్పుడో ఒకప్పుడు గుర్తింపు కలిగేదేనా? డాక్టర్ బాబు వచ్చారు అమ్మాయి గారు. ఆలోచనలతో సతమతమవుతున్న జయశ్రీ దాసి పిలుపు విని లేచింది. ఇప్పుడే వస్తున్నాను. హాల్లో కూర్చోబెట్టు. శ్రీ నగేష్, జయశ్రీలిద్దరూ కొద్ది నిమిషాలు మౌనంగా ఒకరినొకరు తిలకిస్తూ ఉండిపోయారు. ఉన్నట్లుండి జయశ్రీ అన్నది, ఆర్మీలో పనిచేసి వచ్చావని, చాలా అనుభవజ్ఞుడైన డాక్టర్గా పేరుకెక్కావని విన్నప్పుడు ఎందుకో నిన్ను బాగా ఎదిగిపోయిన వ్యక్తిగా, అతి గంభీరంగా ఊహించబుద్దయింది. కానీ నువ్వేం మారలేదు బావా, అలాగే 25 ఏళ్ల సుందర యువకుడుగానే ఉన్నావే అంటూ నవ్వేసింది. కానీ అది కళాహీనంగా ఉండడం గమనించాడు శ్రీ నగేష్. శ్రీ నగేష్ పెదవులపై కనిపించి కనిపించని చిరుహాసం మెదిలి మాయమైంది. ఏం కబురు పెట్టావు? ఖాళీ కప్పు బల్లపై ఉంచుతూ అడిగాడు. అదేమిటి బావా, మరీ అంత పరాయి వాళ్ళ అడుగుతున్నావు? మరి ఎలా అడగను? పరాయి వాళ్ళమని అనుకోకపోతే తిన్నగా మా ఇంటికే వద్దు కదా. కలకత్తాలోనో ఎక్కడో ఉన్నారని విన్నాను. ఇంత హఠాత్తుగా వచ్చారేంటి? ఏ వార్త లేకుండా? జయశ్రీ వదనం ఉదాసీనంగా విచారంగా మారిపోయింది. ఏ ముఖంతో రావాలి మీ ఇంటికి? ఇంత దారుణం జరిగిపోయినా నువ్వు గాని అత్తయ్య గాని ఒక్కసారైనా వచ్చి నన్ను పలకరించి ఓదార్చిన పాపాన పోలేదు. అక్కడికి సిగ్గు వదిలి అత్తయ్యకు ఉత్తరం రాశాను కూడా, పరిస్థితులను వివరిస్తూ, నాకు సహాయంగా వచ్చి ఉండమని అర్థిస్తూ. నిర్మోహమాటంగా వ్రాసింది రానని. ఈ ఏడాది నుండి తిరగని నగరము, ఆసుపత్రి లేదనుకో, కానీ ఎక్కడా నాన్నకు మతి స్థిమితం లభించలేదు. ఒక్కొక్కసారి మరీ ఆవేశపడి నానా హంగామా చేసేస్తాడు. ఇక అటువంటి మనిషితో వచ్చి మీ ఇంట్లో ఉండడం ఎలాగా? అదిగాక అంత జరిగాక ఏడాదికి మనం తిరిగి ఈనాడే కదా కలుసుకున్నది. నిట్టూర్చాడు శ్రీ నగేష్. అటువంటి అభిమానాలు, అభ్యంతరాలు పెట్టుకోకు జయ. అమ్మ సంగతి నీకు తెలియందేమున్నది? ఈ దేశంలో చాలా మంది స్త్రీలకు భర్తతో గడిపిన జీవితమే గణనీయం. అతడితో నివసించిన గృహమే దేవాలయం, ఆ స్థలమే కైలాసం. అమ్మ అక్షరాల భారత నారి. ఆమె ఇక జీవిత కాలంలో ఆ గడప దాటదనే నా నమ్మకం. ఇక నా సంగతి అంటావా? నా బాధల్లో, నా గొడవల్లో నేనున్నాను. నెల క్రితం నేను ఇక్కడికి వచ్చే వరకు నాకు ఈ సంగతే తెలియదు. అసలు మీ విషయాలు వివరంగా తెలియవు. నీకు బాధలా బావా? జయశ్రీ ఆశ్చర్యంగా అడిగింది. పేలవ దర్హాసంతో జవాబిచ్చాడు శ్రీ నగేష్. పోనీ ఏం లేవులే, ఇక ఇలా కష్టాలు మననం చేసుకుంటే అయినట్లే. అసలు నన్ను చూడడంతోనే నువ్వెంత బాధపడి అధైర్యం ప్రదర్శిస్తావో, ఎలా ఊరడించాలో అని భయపడుతూ వచ్చాను. నువ్వు ధైర్యంగానే ఉన్నావు, నాకంతే చాలు. కొద్ది నిమిషాల నిశ్శబ్దం తర్వాత, అయితే మామయ్య ఎక్కడా కనిపించలేము శ్రీ నగేష్ ప్రశ్నించాడు. ఉన్నారు మేడ మీద. అయితే అంతా వినే ఉంటావు. ఆయనకు ఇక కడసారిగా నీవే వైద్యం చెయ్యాలి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. విషయమంతా నీకు తెలుసు కదా. తల అడ్డుగా ఊపాడు శ్రీ నగేష్. ఊహం తెలీదు, ఏదో విషయం కర్ణాకర్ణిగా వినటమే తప్ప, అంతే. కానీ ఎవరి విషయాలు కూడా వారి పరోక్షంలో, ఎవరు ఎంతటి ఆత్మీయులు చెప్పినా సరే వినను నేను. ఎవరి విషయం వారే ముక్తగా వినాలని నా సిద్ధాంతం. చెప్పిన మాటల్లో విమర్శల దృష్టి చిలవలు పలవలుగా తప్పనిసరిగా చేరతాయని నా ఉద్దేశం. శ్రీ నగేష్ ముఖంలోకి చూస్తూ ప్రశ్నించింది జయశ్రీ. నాన్న కేసు తీసుకుంటావా నువ్వు?
ప్రశాంత పరిస్థితులలో, వాతావరణంలో తెలివైన మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన వైద్యుడు బాగు చేయగల అవకాశం ఉన్నదనే నిర్ణయానికి వచ్చారు కడకు చాలా మంది డాక్టర్లు. ఎవరి దగ్గరకు వెళ్ళడమా అని మదనపడ్డాను. ఇప్పటికీ మదన పడుతూనే ఉన్నాను. సరే, నువ్వు ఆ మనస్తత్వం చదివిన వాడవే కదా, మెంటల్ డిసీజెస్ ను సైకలాజికల్ ట్రీట్ చేసి క్యూర్ చేయడంలో ట్రైనింగ్ అయ్యావు కదా, అందుకే ఇక నీ దగ్గరకు తీసుకొచ్చాను. నీకున్న అభిమానానికి సంతోషమే, కానీ నా వల్ల అయ్యేదో కాదో ముందు నేను ఆయన్ను చూడాలి. అయితే చూసే ముందు తప్పనిసరిగా కొన్ని విషయాలు వినాలి నువ్వు. తప్పకుండా, అది చాలా అవసరం కూడా. నీకు అభ్యంతరం లేనంత వరకు, వీలైనంత వరకు చెప్పు. ఆ రోజున మేమందరం తిరిగి వచ్చేస్తున్నాం. అంటే చిన్నన్నయ్య పెళ్లి చెడిపోయిన రోజు. నువ్వు అక్కడే ఉన్నావుగా, అంతా చూసావుగా. ఆ పెళ్లి జరిగినా బాగుండునేమో, ఈ యాక్సిడెంట్ జరగకపోను. అయితే ఆ పెళ్లి చెడగొట్టుకుపోతున్నప్పుడే యాక్సిడెంట్ జరిగిందా? అవును, ఆ పిశాచాలు ఎక్కడ దాపురించారో మా ప్రాణానికి. అసలు ఈ పెళ్లి ప్రస్తావన జరగకున్నా మా కుటుంబం ఎప్పటిలా సుఖంగా ఉండేదేమో. శ్రీ నగేష్ మాట్లాడలేదు. ఇంకా పైన ఆమె చెప్పే విషయాల కోసం ఎదురు చూస్తున్నాడు. నేను, అమ్మ, నాన్నగారు ఒక కారులో, అన్నయ్యలు, వదినలు ఒక కారులో వెళుతున్నాం. ఇంకా ఎదరు చుట్టాలు, స్నేహితులు ఉన్న బస్సులు, కార్లు వెళుతున్నాయి. వరుసగా సాగిపోతున్న కారుల్లో హఠాత్తుగా డ్రైవర్కి ఏం దుర్బుద్ధి పుట్టిందో స్పీడుగా ఎదరవాటిని దాటిపోవాలన్న ప్రయత్నంలో వరుసలో నుంచి యువతలకు వచ్చి ఎదరవాటన్నిటినీ దాటుకుపోసాగాడు. వాడిని చూసి మా కారు నడుపుతున్నవాడు కూడా కోతిలా వరుస నుంచి తప్పించేసి ఆ కారు వెంట పడ్డాడు. ఈ పోటీ బాగా జరిగినంతసేపు చూపర్లకు వినోదంగానే ఉంది, కానీ కర్మ కాలిపోయింది. అంతలో ఈ వేగంలో ఎదురుగుండా వస్తున్న లారీని తప్పుకోలేక గుద్దేసింది ఎదరకారు. దానిని ఆ వెనుకనే పోతున్న మా కారు ఢీ కొట్టేసి గాల్లోకి ఎగిరి తల్లక్రిందులైంది. ఒక్కసారిగా హాహాకారాలు, కీచుకీచుమని కారులు, బస్సులు అన్నీ సడన్ బ్రేకులు వేసిన చప్పుళ్ళు. అంతే, కళ్ళు చీకట్లు కమ్మసాగాయి నాకు. గత దృశ్యాలు, సంఘటనలు కన్నుల ముందు మెదలడంతో కంఠం రుద్ధమైంది. కన్నులలో నీరు తిరిగింది జయశ్రీకి. వింటున్న శ్రీనగేష్ మనసు చెదిరిపోయింది. ఎంత దారుణం జరిగిపోయింది అన్నాడు బాధగా. తనను తాను సంభాళించుకుని తిరిగి చెప్పనారంభించింది జయశ్రీ. మర్నాడు సాయంత్రం హాస్పిటల్లో కళ్ళు తెరిచేసరికి అతి నీరసంగా శరీరం అంతా పట్టు తప్పిపోయి ఉన్నాను. మరో బెడ్ మీద నాన్నగారు తలకు పెద్ద కట్టుతో స్పృహ లేకుండా పడి ఉన్నారు. అమ్మ, అన్నయ్యలు మరో గదిలో ఉన్నారని నర్సు చెప్పింది. భయం వల్ల కలిగిన షాక్ మినహా నాకేమీ శరీరం మీద పెద్దగా దెబ్బలు తగలలేదు. చాలా నీరసంగా మాత్రం ఉన్నాను. మెల్లగా పాలు, రొట్టె తీసుకున్న తర్వాత ఓపిక వచ్చింది. కానీ డాక్టర్ చెప్తే కానీ పక్క మీద నుండి కదలవద్దని శాసించింది నర్సు. ఎప్పుడు డాక్టర్ వస్తారా, ఎప్పుడు అన్నయ్య వాళ్ళని, అమ్మను చూస్తానా అని ఎదురు చూసిన నాకు డాక్టర్ వచ్చి మెల్లగా సానునయంగా చెవిన వేసిపోయాడు. అమ్మ, అన్నయ్యలు మరో గదిలో కాదు, మరో లోకంలో ఉన్నారని చెప్తూనే బొటబటా కన్నీరు కార్చింది జయశ్రీ. శ్రీనగేష్ నేత్రాలలో సానుభూతి వర్షించింది. కానీ మాటలు మాత్రం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. నోరు చిత్రంగా మోగబోయింది. సిగరెట్ తీసి వెలిగించుకుంటూ అన్నాడు, పోనీ నీ మనసు కుదుటపడ్డ తర్వాత మరోసారి చెప్తూగానిలే జయ్య, ఇప్పుడు ఇక నీ వల్ల కాదు. పర్వాలేదు, కూర్చో అంటూ కళ్ళు తుడుచుకుంది జయశ్రీ. కొద్దిసేపటికి మామూలు స్థితికి రాగలిగింది. 10 నిమిషాలు బరువుగా దొర్లిపోయాక తిరిగి చెప్పటం ప్రారంభించింది. మా కారుకు ఎదర లారీకి మధ్యన అన్నయ్యల కారు రూపాన్నే కోల్పోయి తుక్కుతుక్కుగా నలిగిపోయింది. చెప్పడానికి నోరు రావడం లేదు, కానీ చెప్పక తప్పదు. 2 వదినలు, 3 అన్నయ్యలు, డ్రైవరు నామరూపాలు లేకుండా నలిగి నాశనమయ్యారు. మా కారులో ఎదర సీట్లో కూర్చున్న నాన్నగారికి, డ్రైవర్కు బలమైన దెబ్బలు తగిలాయి. వెనక సీటులో కూర్చున్న నేను బానే ఉన్నాను. ఎలా ఉన్నానో మరి, కానీ నా పక్కనే అమ్మ. వాక్యం పూర్తి చేయలేకపోయింది. కారు గాల్లోకి లేచిందన్నావుగా, ఆ లేచి పట్టంలో కారుకు దెబ్బలు తగిలుంటాయి ఆలోచిస్తూ అన్నాడు శ్రీనగేష్. అవును, అమ్మ గుండెకు ఎదర సీటు తగిలిందట. అక్కడికక్కడే ప్రాణాలు విడిచిందట. ఎదర సీటులో నాన్నగారు. ఆ కారు గాలిలో పల్టీ కొట్టినప్పుడు తలుపు ఊడిపోయి తల్లక్రిందులుగా నేల మీదకి విసిరివేయబడ్డారు. ఆ పడటంలో తల్ల బద్దలై
మెదడులోని సున్నితమైన నరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుండి నాన్న పరధ్యానంగా, ఒక్కొక్కప్పుడు అధిక దూరంలో మాట్లాడేయటం మొదలుపెట్టారు. కానీ దానిని పూర్తిగా మతిభ్రమణంగా జమకట్టడానికి వీల్లేదు. ఎదటి వ్యక్తులను గురించి మనం ఒకసారి చెప్తే మళ్ళీ మర్చిపోరు. కానీ అదొక రకమైన వేదాంత ధోరణి, మతిమాలిన మాటలు. ఏమిటో నేను స్పష్టంగా చెప్పలేను. తిని కూర్చోవడం మినహా మానవునికి మరికొన్ని వ్యాపకాలున్నాయనే విషయం గుర్తింపు లేదు. అహర్నిశలు చనిపోయిన వారి కోసం రకరకాలుగా బాధపడటం, కానీ ఆ బాధపడటంలోనే ఉన్నది ప్రస్తుతం సమస్య అంతా. అంటే వివరంగా చెప్పు జయ. జయ కొద్దిసేపు ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది. కడకు అన్నది, చెప్పాలంటే భాష చాలదు బాబా. నా శక్తి కొద్దీ వివరించటానికి ప్రయత్నిస్తాను. తన పరిధి దాటిపోతే పాడైపోతారని, తన కనుమరుగైన ఆ ఎడబాటు భరించలేనని, విదేశాలు వెళితే వికటించిపోతారని, విమానం ఎక్కితేనే కూలిపోయి చనిపోతారని భయంతో తన కళ్ళెదుటే అట్టిపెట్టుకుని అపురూపంగా పెంచుకుంటున్న 3 కొడుకులు ఒకేసారి తన కళ్ళెదుటే నిష్కారణంగా మరణం పాలవ్వటం చూసిన ఆ పితృహృదయం ఆ దెబ్బకు తట్టుకోలేకపోయింది. దానికి సాయంగా అసలే తలపైన పెద్ద దెబ్బ తగిలింది. రెండూ కలిసి ఆయన మెదడును అయోమయం చేసేశాయి. ఆలోచనను, వివేకాన్ని చాలా వరకు హరించేశాయి. సుఖంగా తిని తిరుగుతారు. స్నానం చేయడం, దుస్తులు వేసుకోవటం, పాదరక్షలు ధరించటం మొదలైన దినచర్యలన్నీ యథావిధిగా ఏ లోపం లేకుండా స్వయంగా చేసుకుంటారు. ఏ ఆసరా అవసరం లేదు. కానీ అదేం విచిత్రమో, ఒక్కొక్కసారి కుమారులు బ్రతికే ఉన్నట్లు, ఉద్యోగాలు చేస్తున్నట్లు మాట్లాడతారు. తెలియని వారు వింటే నమ్మేస్తారు. కానీ కారు హారను వింటే, రైలు సవ్వడి చెవిన పడితే, విమానం పేరు చెప్తే దడదడలాడిపోతారు. స్పృహ తప్పి పడిపోతారు కూడా ఒక్కోసారి. ఏ హాస్పిటల్లో ఉంచినా, ఎందరు వైద్యులు ట్రీట్మెంట్ చేసినా ప్రయోజనం కనిపించలేదు. అందుకే డాక్టర్ల సలహాపై కార్లు, రైళ్లు, గందరగోళాలతో ప్రమేయం లేని ఈ పల్లెకొచ్చాము. ఈ ప్రశాంత వాతావరణంలోనైనా ఆయనకు స్వస్థత కలుగుతుందని ఆశ. వింటున్న శ్రీనగేష్ చటుక్కున తలెత్తి భావయుక్తంగా పరిశీలనగా చూశాడు జయశ్రీ మొహంలోకి. అర్థం కాని జయశ్రీ కొద్దిగా విస్మయంతో ప్రశ్నించింది, ఏంటి బావా? నిట్టూర్చాడు శ్రీనగేష్. ఏమీ లేదు. విధిలేలకు విస్మయం కలుగుతుంది. మానవులం ఒక గమ్యాన్ని ఆశిస్తే విధి మరో ధ్యేయాన్ని చూపిస్తుంది. అర్థరహిత శృంఖలాలతో జీవితాన్ని అడుగడుగున బంధనామయం కావిస్తుంది. కోరిన కోరికను దూరం చేసి వేదనను ప్రసాదిస్తుంది. కోరని పెన్నిధిని ఒడిలో వేసి చిలిపిగా నవ్వుతుంది. అభిమానంగా, రోషంగా చూసింది జయశ్రీ. ఆత్మీయుడవని అన్ని విషయాలు వివరిస్తే అలుసై దిప్పుతున్నావా బావా? లేదు జయ, నొసలు చిట్లించాడు శ్రీనగేష్. నేను అటువంటి వాడిని అవునో కాదో నీకు తెలియదా? నా మాటల సందర్భం కేవలం సింహావలోకనం మాత్రమే. పల్లెలంటేనే అసహ్యమైన నువ్వు పల్లెను కోరి రావాల్సి వచ్చింది. శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చావా? కాదనుకో, కానీ వచ్చాను. కొడుకులను, భోగభాగ్యాలను త్రాసులో తూచిన వ్యక్తి సామాన్య సుఖాన్ని, మనశ్శాంతిని కూడా కోల్పోయి అల్లాడుతున్నారు మామయ్య. పల్లె ప్రజలకే అంకితమైపోవాలని కోరుకున్న నేను, నా ధ్యేయం బుద్భుతప్రాయమైపోయాం. పలు రకాల సమస్యలతో జీవన స్రవంతి బహుముఖి అయిపోయింది. ఈ బహుదారి ఆయువెంతో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని చీలికలు చీలుతుందో తెలియదు. చిత్రంగా కదలాడాయి జయశ్రీ కనుపాపలు. ఏమిటి బాబా, నీలో ఇదివరకటి చలాకీతనం లేదు, ఏం జరిగింది? నవ్వేశాడు నగేష్. ఏమీ లేదు, పద మామయ్యను చూద్దాం. అతడేదో చెప్పడం లేదని, ఆ నవ్వులో జీవం లేదని గ్రహించింది జయశ్రీ. ఇక రెట్టించి అడిగినా అతడు చెప్పడని తెలుసు. మేడమెట్లెక్కుతూ మధ్య ఆగి వెనుదిరిగింది జయశ్రీ. 2 మెట్లు కిందగా వస్తున్న నగేష్ కూడా ఆగాడు. చూడు బాబా, నువ్వు ఇంచుమించుగా అన్నయ్యల వయసు వాడివే. అటువంటి వారిని చూస్తే నాన్నగారి ధోరణి మరీ విపరీతంగా ఉంటుంది. ఇంతగా చెప్తున్నందుకు మాత్రం నువ్వేమీ అనుకోకూడదు. పరిస్థితి అటువంటిది. జయశ్రీ వదనంలో ఒక విధమైన జాలి కనిపించింది. గంభీరంగా అన్నాడు నగేష్. అనుకోవడానికి ఏమీ లేదు. నువ్వు ఈ వివరాలు చెప్పడం వల్ల నాకు కేసు ట్రీట్మెంట్ చేయడం తేలికవుతుంది. అది నాన్నగారి గది అంది గదిని చూపిన జయశ్రీ.
జయశ్రీ గడప దగ్గర ఆగి కట్టను కొద్దిగా తొలగించి చూసింది. శ్రీపతి ఎడమ చేతిలో ఏదో పుస్తకం ఉంది. అది చదువుతూనే మధ్య మధ్య ఎదుటగా ఉన్న చదరంగం బోర్డుపై ఇరు పక్షాల ఆటలను తనే నడిపిస్తూ ఆడుతున్నాడు. ఒక్కసారి శ్రీనగేష్ ఆ వంక చూసి మరుక్షణంలోనే లోనికి ప్రవేశించి తిన్నగా పోయి తండ్రి ఎదుట మరో కుర్చీలో కూర్చుంది జయశ్రీ. వచ్చావా అమ్మాయి, ఏం చేస్తున్నావు ఇంతవరకు అడిగాడు శ్రీపతి కూతుర్ని. కింద ఏదో పనిలో ఉన్నాను నాన్న, అంతా కొత్త ఇల్లు కదా, సర్దుతున్నాను. చచ్చ. పుస్తకం బల్లపైకి విసిరేసి అటు ఇటు చిరాగ్గా చూశాడు శ్రీపతి. వెధవ పనులు సర్దడాలు ఎందుకమ్మా నీకు? జీవితం ఎంత విలువైంది, ఎంత అమూల్యమైంది. నీలాంటి పిల్లలు చేయవలసిన ఘనకార్యాలు ఎన్నెన్నో ఉండగా ఇక దూరంలో పడిపోతున్నాడని గ్రహించిన శ్రీనగేష్ మెల్లగా లోనికి ప్రవేశించాడు. ఎవరు? మాటలాపి ప్రశ్నించాడు శ్రీపతి కనుబొమ్మలు ముడిచి. నమస్కారం అండి, నమ్రతతో చేతులు జోడించాడు శ్రీనగేష్. శుభం, రండి కూర్చోండి, కుర్చీ చూపించాడు శ్రీపతి. మీ పేరేమిటి? ముఖముఖాలు చూసుకున్నారు బావ మరదళ్ళు. నా పేరు శ్రీనగేష్ అండి. ఓహో, అయితే ఎంతకు ఏం పని మీకెక్కడ? వేషం చూస్తే ఈ పల్లెలో మనిషిలా కనపడ్డం లేదు. పట్నం నుండి వచ్చావా ఏమిటి? తెలిసింది. శ్రీపతి ఎగిరి గంతేశాడు ఏదో విషయం హఠాత్తుగా గ్రహించినంత గర్వంతో. అయితే ఢిల్లీ నుంచి వస్తున్నావా? మా అబ్బాయిలు పంపించారా? బాగున్నారా? ఏం చెప్పారు? మాట్లాడవేమయ్యా. అప్పటికి కాస్త ఆలోచించి కర్తవ్యం నిర్ధారించుకున్న నగేష్, అవునండి, అబ్బాయిలందరూ బాగానే ఉన్నారు అన్నాడు. బాగానే ఉన్నారట. బాగా కోపం నిష్ఠూరత ధ్వనించాయి అతని కంఠంలో. అలా కాకితో కబురు పంపకపోతే కాస్త ఈ తండ్రి ఎలా ఉన్నాడో ఏమిటో వచ్చి చూడకూడదు? కనీసం ఓ ఉత్తరం మొక్కైనా ఏడవకూడదు? ఏమిటో ముసలాళ్లకున్న మమకారం కుర్రాళ్లకుంటాయా? అబ్బే, చప్పరించేశాడు. గొంతు సవరించుకుని చెప్పాడు శ్రీనగేష్. రావాలని అనుకున్నారు, కానీ సెలవు దొరకలేదండి. దొరికాక వస్తారు. దొరకదో? ఎలా దొరుకుద్ది? కోపం నిరసన తాండవించాయి అతని కంఠంలో. ఉన్న ఊళ్ళో ఈ మాత్రం దొరక్కపోయాయా? అంత దూరం పోయి ఊడిగాలు చెయ్యడం, ఆ మాత్రం ఇంగితం ఉండక్కర్లా? ఆ ఆవేశపు ప్రాలాపన అరికట్టి టానికి ప్రయత్నించి విఫలత పొందింది జయశ్రీ. అదేమిటి నాన్న, ఈయనెవరో మధ్యన మనిషి, ఈయన అడిగితే ఎలా? నువ్వున్నమ్మాయి, నీకు తెలీదు, వాళ్ళకి స్నేహితుడేగా, పోయి బుద్ధి చెప్తాడతను అంటూ మాటను తోసేశాడు. మౌనం వహించమన్నట్లు సైగ చేశాడు శ్రీనగేష్ జయశ్రీకి. అంతలోనే జయశ్రీ మాట్లాడకుండా ఉండిపోయింది. మనలో మాట చూడు నాయనా, అతి ఆత్మీయతతో సంభాషణ ప్రారంభించాడు శ్రీపతి. చూడు నాయనా, పోనీ నా సంగతి అటుంచు, వాళ్ల సంగతి. ఆ ఉద్యోగాల కంటే ఇక ప్రధానం ఏమీ లేదా జీవితానికి? ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు వెధవులు నాతో చెప్పా చేయకుండా అలా పారిపోవడమే. వెధవ ఢిల్లీ అమెరికాలో ఉంటే మాత్రం నేను తలుచుకుంటే జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చేస్తాను. కానీ రైలు ఎక్కాలి, విమానం ఎక్కాలి. అయ్యో బాబోయ్! ఒక్కసారి ఎగిరి కుర్చీలో కాళ్ళు పైకెట్టు కూర్చున్నాడు శ్రీపతి భయంతో కళ్ళు పెద్దవి చేసి. నేనిప్పుడు విమానంలోనే వచ్చానండి ఇక్కడికి అన్నాడు శ్రీనగేష్ శ్రీపతి ముఖాన్ని కదలికలను పరిశీలనగా చూస్తూ. అయితే విమానం ఎక్కి కూడా బతికి బాగున్నావన్నమాట. కనుబొమ్మలు చిట్లించాడు శ్రీపతి. మళ్ళీ ఈ కొత్త ప్రస్తావనతో పాత భయం తగ్గి ప్రేలాపన ప్రారంభమైంది. మీ యువకులున్నారే, వట్టి మూర్ఖులు. మీకు చావంటే భయం లేదు, చచ్చినా కీర్తి ఉండాలి అంటారు. వెధవ అద్వైత సిద్ధాంతం. అసలు తోచినట్టు చేసేయడమే కానీ మీకు ఆలోచించేంత తెలివి ఎక్కడేసింది? కాకుంటే ఇన్ని వాహనాలుండగా విమానమే కావలసి వచ్చిందటో నీకు ప్రయాణం చేయడానికి? ఆకాశంలో ఎగిరేవాడికి యావరేజ్ లైఫ్ 5 నిమిషాలు. ఏ నిమిషంలోనైనా నేల కూలి మరుక్షణంలో మరణిస్తావు, జాగ్రత్త. జయశ్రీ విసుగ్గా లేచిపోయి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూడసాగింది. ఈసారి మరో విధంగా మళ్లింప చూశాడు డాక్టర్ శ్రీపతి ధోరణి. చూడ్డం రావు గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? అదేమిటో అర్థం లేని మాట. ఇప్పుడు అసలు నా ఆరోగ్యం ప్రసక్తి దేనికి? నేనేదో అతి ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే నీ పేరేంటి అన్నావు? శ్రీనగేష్ అండి. ఇదో రోగం ఈ కాలపు యువజనానికి. చక్కటి పేర్లను కట్ చేసి షార్ట్ చేసేస్తారు. చక్కగా నాగేశ్వరరావు అని అందంగా ఉంచక ఈ నగేష్ ఏమిటో? నగేష్ ఉషు గిషు
నా పేరు చూడు చక్కగా శ్రీపతిరావు. తండ్రి మాటలను, నగేష్ నిస్సహాయ చూపులను పరికిస్తున్న జయశ్రీకి అంతటి విచార స్థితిలో కూడా పక్కున నవ్వొచ్చింది. శ్రీ నగేష్ కుర్చీలోంచి లేచాడు నెమ్మదిగా. అతని వదనం గంభీరంగా ఉంది, ఏ భావమూ లేదు. మరి వెళ్తానండి, నాకు సెలవిప్పించండి అన్నాడు నమస్కరిస్తూ. ఆ మంచిది, వెళ్ళరా. కాస్త మా అబ్బాయిలతో గట్టిగా చెప్పండి, వాళ్ళ కోసం నేను పరితపించిపోతున్నానని. వెధవలు, వాళ్లే కాకుండా తల్లిని కూడా తీసుకుపోయారు. ఇక్కడ అమ్మాయి నేను ఎంత ఇబ్బంది పడుతున్నామో, త్వరగా రమ్మని చెప్పండి. అలా చెప్తూనే తిరిగి చదరంగం ఆటలో నిమగ్నమైపోయాడు. ఒక్క క్షణం అటు చూసి తాను మెల్లిగా గది వదిలి యువతలకు నడిచింది జయశ్రీ. ఇద్దరూ వచ్చి కింది గదిలో కూర్చున్నారు. చాలాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. నీరస స్వరంతో జయశ్రీ ప్రశ్నించింది. చూశావుగా అంతా? నగేష్ మస్తిష్కంలో గాఢమైన ఆలోచనలతో నిమగ్నమైపోయినట్లు అతని నొసలే స్పష్టం చేస్తున్నాయి. తనకు 3 కొడుకులు, భార్య ఉన్నారన్న సంగతిని మాత్రం మర్చిపోలేదు అన్నాడు సాలోచనగా. తగ్గుతుందంటావా? ఆశగా ప్రశ్నించింది జయశ్రీ. శ్రీ నగేష్ వదనంలోకి చూస్తూ గంభీరంగా అన్నాడు నగేష్. నేను చేసేది కేవలం మానవ ప్రయత్నం, దైవ సహకారం ఉండాలి. మరి ధైర్యంగా ఉండు, నేను రేపు మళ్ళీ వస్తాను. ఇవాళ ఊరికే చూడ్డానికేగా నేను వచ్చింది, ఇంటికి పోయి ఈ కేసు గురించి కొంత ఆలోచించాలి అన్నాడు. అంటే నా ఈ వేషం చూడగానే ఆయన ధోరణి పట్నవాసాల మీదకి మళ్ళీపోయింది. రేపు సాధారణ పల్లె యువకుని దుస్తుల్లో వస్తే ఎలా ఉంటుందో చూడాలి అంటూ చిన్నగా నవ్వాడు. అవును, నిజమే అనుకుంటాను. కొందరితో నాన్నగారు మామూలుగానే మాట్లాడతారు, ఆలోచనాపూర్వకంగా అన్నాడు నగేష్. పూర్తిగా మతిపోయినా ఎంత ప్రమాదం లేదు, కానీ సగం అతి తెలివి అజ్ఞానంగా ఉంది, అది మరీ ప్రమాదం. అయినా ప్రయత్నలోపం ఉండదనుకో. మరి నేను వెళ్ళొస్తాను అన్నాడు శ్రీ నగేష్. సరేనంది జయశ్రీ. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు, మా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.